వెల్కమ్ టు టెక్ చైతు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఇండియాలో కేవలం ఢిల్లీలో మాత్రమే ఆర్ఆర్‌టీఎస్ ఎలియాస్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అయితే ఉంది. అక్కడ కూడా కేవలం కొంత మార్గం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇంకా చాలా మార్గం అందుబాటులోకి రావాల్సి ఉంది. ఆర్ఆర్‌టీఎస్ ముఖ్య ఉద్దేశ్యం వచ్చేసి రీజనల్ కనెక్టివిటీని పెంచడం. అంటే ఎకనామిక్ హబ్స్, అర్బన్ సెంటర్స్, రూరల్ ఏరియాస్ మధ్య కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయటము. ప్రజలని మరియు గూడ్స్‌ని డిఫరెంట్ టౌన్స్, సిటీస్, రూరల్ ఏరియాస్ మధ్య స్మూత్‌గా, ఎఫిషియెంట్‌గా మూవ్ చేయటము. ఈ ఆర్ఆర్‌టీఎస్ వల్ల సోషల్ ఇంటిగ్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే పీపుల్‌కి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఈజీగా దొరుకుతాయి. ఈ ఆర్ఆర్‌టీఎస్ వల్ల ట్రేడ్, టూరిజం మరియు బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా గ్రో అవుతాయి. ఆర్ఆర్‌టీఎస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో ఉన్న రోడ్డు మరియు రైల్ నెట్వర్క్‌లో కంజెషన్‌ని తగ్గిస్తుంది. ఈ ఆర్ఆర్‌టీఎస్ వల్ల హై స్పీడ్, ఎఫిషియంట్, సస్టైనబుల్ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది మేజర్ అర్బన్ మరియు సబర్బన్ ఏరియాస్ మధ్య అందుబాటులోకి వస్తుంది. ఈ ఆర్ఆర్‌టీఎస్ వచ్చేసి మెట్రో లాగానే ఉంటుంది. మెట్రో లాగానే ఎలివేటెడ్ కారిడారే ఢిల్లీలో అయితే ప్రెజెంట్ నిర్మిస్తుంది. కానీ ఖచ్చితంగా ఎలివేటెడ్ ఉండాలనే లేదు. గ్రౌండ్ మీదైనా నిర్మించవచ్చు. కానీ మెట్రోలో అయితే ఆపరేషనల్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ ఆర్ఆర్‌టీఎస్‌లో అయితే ఆపరేషనల్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్న ఆర్ఆర్‌టీఎస్‌లో అయితే మాక్సిమం స్పీడ్ వచ్చేసి 180 కిలోమీటర్స్ పర్ అవర్. కానీ ఆపరేషనల్ స్పీడ్ వచ్చేసి బిలో 160 కిలోమీటర్స్ పర్ అవరే ఉంది. అంటే చాలా త్వరగా ప్రయాణం చేయొచ్చు ఈ ఆర్ఆర్‌టీఎస్ కారిడార్స్‌లో. సో తాజాగా తమిళనాడు రాష్ట్రం కూడా ఈ ఆర్ఆర్‌టీఎస్ కారిడార్స్‌ని పలు నగరాల మధ్య ఎస్టాబ్లిష్ చేయాలని ప్లాన్ చేస్తుంది. సో ఆ విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఆర్ఆర్‌టీఎస్ నెట్వర్క్‌ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ ఆర్ఆర్‌టీఎస్ నెట్వర్క్‌ని ఏర్పాటు చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో పాసిబుల్ కారిడార్స్ వచ్చేసి వరంగల్, హైదరాబాద్, వికారాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ. అంటే తెలంగాణ రాష్ట్ర పరిధిలో అయితే ఈ 3 కారిడార్స్‌లో ఈ ఆర్ఆర్‌టీఎస్ ట్రాన్స్‌పోర్టేషన్‌ని ఏర్పాటు చేయవచ్చు. సో దీనివల్ల అటు హైదరాబాద్‌కి ఏ డైరెక్షన్‌లో ఉన్నా కూడా వాళ్ళు సులభంగా హైదరాబాద్‌కి చేరుకోగలుగుతారంటే ఇటు నిజామాబాద్ వైపు నుండి ఇటు వికారాబాద్, అదేవిధంగా వరంగల్, మహబూబ్ నగర్, ఇటు నల్గొండ. సో ఇలా అంటే ఏ సైడ్ నుంచైనా హైదరాబాద్‌కి చాలా త్వరగా, ఈజీగా చేరుకోగలుగుతారు. అంటే జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, జాబ్ సెర్చ్ చేసేవాళ్ళు కానివ్వండి, లేదా హాస్పిటల్స్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు. సో వీళ్ళందరూ ఈజీగా చేరుకోగలుగుతారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 కారిడార్స్‌లో ఆర్ఆర్‌టీఎస్‌ని ఏర్పాటు చేస్తే, ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏలూరు, విజయవాడ, గుంటూరు ఇదొక కారిడార్. మరో కారిడార్ వచ్చేసి రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం. ఇంకో కారిడార్ వచ్చేసి నెల్లూరు, తిరుపతి, శ్రీ సిటీ. సో ఈ 3 కారిడార్స్‌ని గనక ఏర్పాటు చేస్తే అప్పుడు ప్రజలు ఈజీగా అర్బన్ సెంటర్స్‌కి చేరుకోగలుగుతారు. సో దీనివల్ల ఎవరికైనా హాస్పిటల్స్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, లేదా జాబ్ సెర్చింగ్ లేదా జాబ్ చేయటానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు సో ఈజీగా వెళ్ళగలుగుతారు. అంటే ఇప్పుడు గుంటూరు, విజయవాడ, ఏలూరు మధ్య ఏర్పాటు చేస్తే ఇటు విజయవాడ సరౌండింగ్స్ అంటే ఈ సబర్బన్ ఏరియాస్‌లో ఉన్నవాళ్ళు ఈజీగా ఈ విజయవాడకి రీచ్ అవ్వగలుగుతారు. అదేవిధంగా ఇటు గుంటూరు నుంచి అటు ఏలూరు వైపు నుంచి కూడా ఈజీగా వాళ్ళు విజయవాడ నగరానికి రీచ్ అవ్వగలుగుతారు. అదేవిధంగా ఇటు రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం మధ్య కూడా కారిడార్‌ని ఏర్పాటు చేస్తే అప్పుడు సులభంగా ఇటు కాకినాడ వైపు నుండి విశాఖపట్నం వెళ్ళాలనుకున్న వాళ్ళు కానివ్వండి, ఇటు కాకినాడ, రాజమండ్రి మధ్య వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు సో విశాఖపట్నంలో జాబ్ చేస్తూ వేరే చోట అంటే ఇటు కాకినాడ లేదా విశాఖపట్నం, కాకినాడ మధ్య నివసిస్తున్న వాళ్ళు, లేదా రాజమండ్రి, కాకినాడ మధ్య నివసిస్తున్న వాళ్ళు. సో వీళ్ళంతా సులభంగా ఈ అర్బన్ సెంటర్స్ అంటే ఇప్పుడు విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రిలో ఉండే అర్బన్ సెంటర్స్‌కి సులభంగా చేరుకోగలుగుతారు. ఏదైనా హెల్త్ పర్పస్‌గా హాస్పిటల్ విజిట్ చేయాలనుకున్నా కూడా ఈజీగా చేరుకోగలుగుతారు. అదేవిధంగా ఇటు నెల్లూరు, తిరుపతి, శ్రీ సిటీ కారిడార్ వివరాల్లోకి వెళ్తే ఇటు తిరుపతి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అటు నెల్లూరు నుంచి సో తిరుపతి వెళ్ళడానికి చాలా త్వరగా చేరుకోగలుగుతారు. అదేవిధంగా శ్రీ సిటీలో కూడా చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఫ్రీక్వెంట్‌గా ఫ్లైట్‌లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ ఈజీగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవచ్చు. ఈ ఆర్ఆర్‌టీఎస్ కారిడార్ గనుక అందుబాటులోకి వస్తే. అంటే ఇలా చాలా త్వరగా అయితే ప్రయాణించవచ్చు. అంటే ఈ అర్బన్ సెంటర్స్, ఈ రూరల్ ఏరియాస్ మధ్య కనెక్టివిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. దీనివల్ల ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న రోడ్డు మరియు రైల్ నెట్వర్క్‌లో కూడా కంజెషన్ అనేది తగ్గుతుంది. సో ఈ ఆర్ఆర్‌టీఎస్ వల్ల ఫాస్టర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. సో ఇప్పుడు హైదరాబాద్ ఇండియాలోనే ముఖ్యమైన మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి చాలా మంది జాబ్ పర్పస్ కోసం హైదరాబాద్‌కి వెళ్తుంటారు. అంటే జాబ్ చేయటానికి, జాబ్ సెర్చ్ చేయటానికి, లేదా హెల్త్ పరంగా, ఇంకా టూరిజం సో ఇంకా వివిధ
రకాలుగా వెళ్తూ ఉంటారు హైదరాబాద్ నగరానికి. సో, వాళ్ళందరికీ ఇలాంటి ఆర్ఆర్‌టీఎస్ కారిడార్ గనక అందుబాటులో ఉంటే అప్పుడు సులభంగా హైదరాబాద్ నగరానికి చేరుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా జాబ్ సెర్చ్ చేస్తున్నారు లేదా జాబ్ చేస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ నగరంలో నివసించడం లేదు. హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్ అంటే సబర్బన్ ఏరియాస్‌లో నివసిస్తున్నారనుకోండి. సో, ఈ ఆర్ఆర్‌టీఎస్ అందుబాటులో ఉండటం వల్ల వాళ్ళు హైదరాబాద్ నగరంలో నడిబొట్టులో వచ్చి నివసించాల్సిన అవసరం లేకుండా ఈ సబర్బన్ ఏరియాస్‌లో కూడా నివసించి అక్కడి నుండి హైదరాబాద్ నగరానికి సులభంగా చేరుకోవచ్చు. సో, ఇప్పుడు హెల్త్ పరంగా వచ్చేవాళ్ళు కూడా వివిధ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌ని ద్వారా రాకుండా హైదరాబాద్ ఈ ఆర్ఆర్‌టీఎస్ అందుబాటులో ఉంటే చాలా సులభంగా, త్వరగా డైరెక్ట్‌గా హైదరాబాద్ నగరానికి చేరుకోవచ్చు. సో, చాలా ఉపయోగాలున్నాయి. అంటే కేవలము ఈ ప్రజలకే కాకుండా గూడ్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయటానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు హైదరాబాద్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే హైదరాబాద్ నగరంలోకి చుట్టుపక్కల ఉన్న పల్లెలు, ఈ టౌన్స్ నుండి చాలా గూడ్స్ అనేది హైదరాబాద్ నగరంలోకి వస్తుంటుంది. కూరగాయలు కానివ్వండి, గ్రోసరీస్ ఇంకా చాలా రకాల గూడ్స్ అయితే వస్తూ ఉంటుంది. సో, ఈ ఆర్ఆర్‌టీఎస్ కారిడార్స్ అందుబాటులో ఉంటే అప్పుడు ఈ ఆర్ఆర్‌టీఎస్ కారిడార్స్ ద్వారా ప్రజలని ట్రాన్స్‌పోర్ట్ చేయటంకే కాకుండా ఈ గూడ్స్‌ని కూడా చాలా త్వరగా సిటీలోకి ట్రాన్స్‌పోర్ట్ చేయొచ్చు. సో, ఇటు హైదరాబాద్‌కి ఇటు చుట్టుపక్కల అన్ని డైరెక్షన్స్ నుండి ఇటు హైదరాబాద్ టు నిజామాబాద్ లేదా వరంగల్, ఇటు హైదరాబాద్, వికారాబాద్, హైదరాబాద్ టు నల్గొండ, మహబూబ్ నగర్. సో, ఈ ప్రాంతాల మధ్యలో నుండి హైదరాబాద్ నగరానికి ఏదైతే గూడ్స్ వస్తుందో దాన్ని చాలా సులభంగా హైదరాబాద్ నగర నడిబొడ్డుకి తీసుకొని రావచ్చు. సో, కేవలం ఇక్కడ హైదరాబాదే కాదు అటు ఇప్పుడు విజయవాడ తీసుకోండి. విజయవాడకి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుండి వస్తుంటది కదా గూడ్స్. సో, దాన్ని కూడా సులభంగా విజయవాడలోకి తీసుకొని రావచ్చు. సో, ఇలా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి ఆర్ఆర్‌టీఎస్ ద్వారా. కానీ దీని నిర్మాణానికి గవర్నమెంట్ చాలా అమౌంట్‌ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అది ఎకనామికల్‌గా వయబుల్ అవుతుందా? అంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. సో, దానికి రిటర్న్స్ రావాలి కదా! ప్రాఫిట్ అనేది రావాలి కదా! మళ్ళీ ప్రాఫిట్ రాకపోతే దాన్ని నష్టాల్లో రన్ చేయటం కూడా సాధ్యపడదు కదా! సో, ఎందుకంటే కన్‌స్ట్రక్ట్ చేయడానికి చాలా ఖర్చవుతుంది. సో, ఆ ఖర్చు పెట్టిన అమౌంట్ అంతా రావాల్సి ఉంటుంది. సో, ఇలా ఇవన్నీ కన్సిడర్ చేసి గవర్నమెంట్ వాళ్ళు నిర్మించాలా లేదా వద్దా అని డిసైడ్ చేస్తారు. కానీ ఇలాంటి వాటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కానీ గవర్నమెంట్స్ దగ్గర డబ్బులు లేక ఇలాంటి ప్రాజెక్ట్స్‌ని చేపట్టడం లేదు. కానీ ఖచ్చితంగా ఉపయోగం అయితే ఉంటుంది. కానీ దీనికోసం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ తర్వాత వచ్చే ప్రాఫిట్స్‌తో కంపేర్ చేస్తే ప్రాఫిట్స్ చాలా చాలా తక్కువుంటాయి. అందుకనే గవర్నమెంట్స్ అంత ఇంట్రెస్ట్ చూపవు. మరియు నిర్మించడానికి కూడా ఎవరు త్వరగా ముందుకు రారు. ఇప్పుడు మనం హైదరాబాద్ మెట్రో తీసుకోండి. ఎల్&టీ వారు కన్‌స్ట్రక్ట్ చేసి వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు. సో, మెట్రోలో ఆక్యుపెన్సీ చాలా చాలా బాగుంటుంది. కానీ వాళ్ళు ఓవరాల్‌గా వాళ్ళకి వస్తున్న ఇన్‌కమ్‌ని చూస్తే చాలా తక్కువొస్తుంది. అంటే లాసెస్‌లో రన్ చేస్తున్నారు. సో, కానీ అలా అని హైదరాబాద్ మెట్రో ఎవరు ఉపయోగించడం లేదా అంటే అందరూ ఉపయోగిస్తున్నారు. అయినా కూడా లాసెస్ వస్తున్నాయి. అంటే లాసెస్ ఎందుకు? అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ అంటే మెట్రోని కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఇన్వెస్ట్ చేసిన మనీకి వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టాలి గదా! సో, వాటన్నిటిని కాలిక్యులేట్ చేస్తే వాళ్ళకొస్తున్న ఇన్‌కమ్ అంటే పాసెంజర్స్ ద్వారా అంటే మెట్రోలో ప్రయాణిస్తున్న వాళ్ళ ద్వారా వస్తున్న ఇన్‌కమ్ అంత సరిపోవట్లేదు. అంటే ఆ 2 మ్యాచ్ అవ్వట్లేదు. దానివల్ల లాస్‌లోకి వెళ్ళిపోతుంది. సో, కానీ హైదరాబాద్ మెట్రోని బాగా యూజ్ చేస్తున్నారు ప్రజలు. సో, అదే విధంగా ఈ ఆర్ఆర్‌టీఎస్ వల్ల కూడా ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. కానీ ఇన్వెస్ట్ చేసి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కన్‌స్ట్రక్ట్ చేసిన ప్రాఫిట్ రావచ్చు, రాకపోవచ్చు. అంటే ప్రెజెంట్ రాకపోవచ్చు లేదా ఫ్యూచర్‌లో ఇంకొక 20 ఇయర్స్, 30 ఇయర్స్ తర్వాత అప్పుడు రావచ్చు. సో